యుగ సంబంధమైన దేవత ప్రతి మనుషుణ్ణి భ్రమింపజేసి తనను తాను భక్తి గలవానిగా కనపరుచుకునేటట్టు మనుషులు ఎదుట ప్రదర్శన చేయులాగన మార్చుతుంది. ప్రతి మనిషి దేవుని సన్నిధికి వెళుతూనే నేను భక్తి కలిగిన వాడిగా, యథార్థవంతుడిగా, నీతివంతుడిగా కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు, కానీ అందులో నిలబడలేడు. అలా నిలబడనివ్వకుండా చేసేదే యుగ సంబంధమైన దేవత. అందులోకి వచ్చి సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఈ మాటల యొక్క సారాంశాన్ని మనం గ్రహించినట్లయితే, దేవుడు పై రూపాన్ని, అంటే పైకి భక్తి గలవానిగా, దేవుని యందు శ్రద్ధ కలిగిన వారిగా కనపడుతుంటారు చూడండి, దాన్ని లక్ష్య పెట్టడు ఆయన. హృదయంలో, అంతరంగంలో దేవునికి ఉన్నత స్థానం ఇచ్చిన వారిని ఆయన గుర్తిస్తాడు. దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వారినే దేవుడు గుర్తిస్తాడు. అందుకే ఏమంటున్నాడంటే ఇక్కడ, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ, పై రూపాన్ని లక్ష్య పెడతారు. చాలా భక్తి గలవారుగా కనపడుతున్నారు వాళ్ళు, ఎంతో శ్రద్ధ కలిగిన వారుగా, ఎంతో నీతిమంతులుగా పైకి కనపడుతున్నారు కాబట్టి వీళ్ళు నిజంగా భక్తులే అని మనుషులు భ్రమపడతారు. కానీ దేవుడు భ్రమపడడు. ఎందుకనంటే దేవుడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు, ప్రతి మనుషుని హృదయాన్ని ఎరిగి ఉన్నవాడు. అందుకే యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హృదయాన్ని లక్ష్య పెడతాడంటే హృదయంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చిన వారిని ఆయన గుర్తిస్తాడు. హృదయంలో దేవుని మాటల యొక్క స్థానాన్ని దేవుడు ఎరిగి వారి పట్ల ఎంతో కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరైనా దేవునికి అధిక ప్రాధాన్యత ఇచ్చి దేవుని యందు భయభక్తులు గలవారు అని అంటే పై రూపాన్ని బట్టి కాదు, కానీ వారి యొక్క ప్రవర్తన బట్టి, వారి యొక్క జీవన విధానాన్ని బట్టి, వారు దేవుని పట్ల కనపరిచే శ్రద్ధను బట్టి ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ పై రూపంలో భక్తి గలవారుగా కనపడుతూ లోన భక్తి లేకుండా ఉంటే శక్తిహీనులు. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారు. భక్తిలో శక్తి ఉంది, శక్తి లేదు. పై రూపంలో భక్తి కనపడతా ఉంటుంది చాలామందికి. చూస్తే భక్తి కలిగిన వారుగా, ఎంతో దేవుని ప్రేమ కలిగిన వారుగా, ఎంతో శ్రద్ధ కలిగిన వారుగా, ఎంతో పరిచర్య చేసే స్వభావం కలిగిన వారుగా పై రూపాన్ని బట్టి కనపరుచుకుంటూ ఉంటారు. పై రూపంలో చాలామంది అలా ఉన్నట్లుగా అది మనుషుడు భ్రమపడతాడు. ఎందుకనంటే వారిని చూడంగానే ఎంతో భక్తి గలవారిగా కనపడుతున్నారు అనేది మనిషి అనుకుంటాడు. కానీ దేవుడు అయితే అలా అనుకోడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. హృదయంలో దేవునికి ఏ స్థానం ఇచ్చారనేదే దేవుడు ఎరిగి ఉంటాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ విషయాన్ని గమనించాలి. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి జీవించటానికి ప్రయత్నించండి. ఉన్నత స్థానంలో దేవుని హృదయంలో ఉంచండి. దేవుని చేత ఆశీర్వదించబడండి. దేవునికి హృదయంలో మొదటి స్థానం ఇవ్వకపోతే అది యుగ సంబంధమైన దేవత నిన్ను మోసం చేస్తుందనే విషయం గ్రహించాలి. యుగ సంబంధమైన దేవత మోసం చేస్తుంది, దేవుని స్థానాన్ని తప్పిస్తుంది, అవిధేయులుగా మలుస్తుంది, పైకి భక్తి గలవారుగా కనపడేటట్టు నటింపజేస్తుంది యుగ సంబంధమైన దేవత. ఆ నటనలో కొట్టుకొని పోతూ అపవాదితో పాటు, అనగా యుగ సంబంధమైన దేవతతో పాటు నిత్యాగ్ని దండనకు తీసుకొని వెళ్తుంది. పైన కనపరుచుకునే నటన భక్తి జీవితం. అలా కాకుండా భక్తి గలవారిగా జీవితాన్ని కొనసాగిద్దాం. హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్.